తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలోని గౌరీ శంకరుల రథోత్సవ కార్యక్రమంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఊరేగింపులో మహిళా వేషధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సాంప్రదాయాలను అగౌరవపరుస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో అసభ్యకరమైన వేషధారణలు లేకుండా రథోత్సవం జరుపుకోవాలని పోలీసులు చెప్పడంతో రథోత్సవం కొనసాగింది. అయితే రథోత్సవంలో ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా వేషాలు ధరించడం ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు. మా తాత తల్లుల నుంచి కూడా ఈ గైరమ్మని పూజించడం, గైరతల్లి అంటే మా కులదేవత, మా ఇంటి ఆడపడుచు. ఆ తల్లికి గైరమ్మ వేషాలని వేస్తారండి. ఎప్పుడు వేస్తారో 3 నెలలు ఒక దుబ్బుని తీసుకొచ్చి 3 నెలలు వేస్తారండి. 3 నెలలు కూడా గైరమ్మ వేషాలు వేస్తారు. ఆడమనిషి మగాన్ని లేడీస్ బట్టలు కట్టించి మా గౌరితల్లికి మా ఒక ఆచారం ప్రకారంగా అది ఆడుతుంటారు. ఆ ఆచారం ప్రకారంగా ఆ లేడీస్ వేషాలు వేసి మా కుర్రోళ్ళని వేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు మాకు. అదే మా ఒక్క దురదృష్టం. మా గౌరులకు జరిగిన అన్యాయం ఏంటంటే మా ఇది ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు నేను పుట్టలేని కాడి నుంచి ఇంకా ఒక 200 సంవత్సరాల కాడి నుంచి మా గైరమ్మ వేషాలు వేసుకొని అంతా ఇలా పూజ చేసుకుంటాం. కానీ ఈరోజు మగాన్ని ఆడాస వేసిన గురించి పోలీసులు వచ్చి మాది తాతల్లాడి కాడి నుంచి కూడా గౌరీదేవి తపస్సు చేసి పరమేశ్వరుని యవనం ఆడేదాకా కూడా ఒక తపస్సు పొందిన పట్టుదల వేడని మహిళగా మా కులదైవం ఆడపిల్లని మా ఊరికి సంబంధించి కులాలకు అతీతంగా గౌరీదేవిని సంవత్సరానికి 2 నెలలు మా దగ్గర ఉంచుకున్నట్టుగా పరమేశ్వరి పార్వతుల్ని కూడా తీసుకొచ్చి మా ఊర్లో ఉంచుకుంటాం. అదేవిధంగా పండగ వెళ్ళిన తర్వాత అందరిలో ఆడపిల్లలను దేబెట్టినట్టుగా మేము కూడా మాకున్నంతలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నవారు లేనివారు అనుకుంటా కొంత డబ్బులతో మాకు చేతనైనంత వరకు మేము సంబరాలు చేసుకుంటూ అత్తవారింటికి అమ్మాయిని ఎలా అయితే దేబెడతామో ఈరోజు గౌరీదేవిని ఆ పరమేశ్వరుడు కూడా అత్తవారింటికి దేబెట్టినట్టుగా మేము భావించుకొని ఈ యొక్క సంబరానికి అర్థంగా ఈ గౌరీ ఉత్సవాలు చేసుకుంటాం. తాతల కాడి నుంచి కూడా ఈ ఉత్సవాలు ఇలా ఘనంగా జరుగుతుంటాయి. ఎప్పుడు లేనంటే అధ్యత కూడా ఇక్కడ అభ్యాసం పెట్టడం జరుగుతుంది. అది మమ్మల్ని అవమానించినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గౌరీ ఉత్సవం అనేది తాతల నాటి కానీ జరుపుకున్నాం. ఏనాడు కూడా ఒక అసభ్యకరమైన గొడవ కానీ అసంఘిక కార్యక్రమాలు కానీ ఆడవారిని అసభ్యంగా చూపించిన దాఖలాలు కానీ మా శ్రీరంగపట్నానికి లేదు. మేము కళాకారుల నుంచి పుట్టుకొచ్చిన ఊరు. ఎందుకంటే పిల్లలు భార్యలతోటి ఫ్యామిలీలతో చూసే కార్యక్రమాలు తప్ప అసభ్యకరమైన పదాలు ఉండవు. కాబట్టి ఇంత ఘనంగా ఇచ్చేసిన మా గ్రామాన్ని నమ్ముకొని కొన్ని వేల మంది మా ఊరు రావడం జరుగుతుంది. మేము 10,000 సంపాదించుకునే వ్యక్తి కూడా 5,000 ఈ గౌరీదేవికి సాంప్రదాయంగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని దయచేసి మా శ్రీరంగపట్నం గ్రామం తరపుని రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ కోరుకునేది ఒకటే, మమ్మల్ని అవమానించొద్దండి.